నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాన్ని పురస్కరించుకుని మండల మహిళా సమైక్యాలకు ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను వారికి అందజేశారు. సోమవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ యూనిఫామ్ల స్టిచ్చింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందిస్తోందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులను కూడా మహిళల పేరిట మంజూరు చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల స్వల్ప కాలంలోనే కేవలం నిజామాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,100 కోట్ల ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. కేవలం మహిళలు అనే కాకుండా అన్ని వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఎంతమాత్రం లేదని అన్నారు. ప్రజలు కూడా వాస్తవాలను గమనించాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ పిల్లల చక్కటి భవిష్యత్తు కోసం అన్ని వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రభుత్వ బడులలో చేర్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని, తద్వారా అనవసర ఆర్థిక దుబారాను నివారించుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యాల పరిరక్షణకు దోహదపడే ఆహార ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. ఇవన్నీ మీకు పట్టుదల ఉంది, కుటుంబాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి ప్రతి స్కీమ్ మీకు ఇస్తా ఉన్నాం. వాళ్ళు దరిద్రులు. కేసీఆర్ వాడు కొడుకు కేటీఆర్, హరీష్ రావు
ఏమి లేకుండా కోట్ల రూపాయలు సంపాదించి మన ప్రజలు మనం మా పైన మాట్లాడే హక్కు లేదు. పనికిరాని లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి స్వార్థాలకు మన డబ్బుల కొరకు మనని అన్ని లోన్లు తెచ్చి మన పిల్లలకు పుట్టలు కొట్టారు. గసుంటి వాళ్ళు కొందరేమో వైశాఖరంగా ఓడతున్నారా, నెలకు సంవత్సరం 2 కోట్లు జాబ్స్ అన్నాడు వచ్చినాయా? ఇవన్నీ కేవలం ఓట్ల కొరకు చెప్తా ఉన్నారు. దయచేసి మొన్న ఆర్మూర్లో కొందరు తప్పులు చేసిరని అందరిని ఓడగొట్టింది. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మొన్నటి సర్పంచ్ గారిని తోపు చేస్తుంది. 1000 రూపాయలు ఇస్తావా, 5000, 1500 ఇస్తావా? ఏమైతుంది దగ్గర 1000 రూపాయలతోనే? ఎందుకు? నేను ఒక పెద్ద మనిషిగా చెప్తున్నా, నాకు మళ్ళీ చాతరైతుందో లేదో నాకు తెలిసింది. మీకు రాబోయే బ్రాహ్మణ్స్ ఇడు 1000 కాదు 2000 ఇస్తాడు, అచ్చడికి వసూలు చేస్తాడు. ఎవరి పోతున్నాయి మరి? అది ఆలోచించండి. వేరే లేదు, మన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే కష్టపడి రాజశేఖర్ రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిన తర్వాత నేను అల్లీసాగర్ని రాత్రి పగలు తిరిగి 8 గంటల వరకు రాత్రి వరకు లిఫ్ట్ మీద తిరుగుతుంటాం. ఎందుకు? ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒక పంట వస్తుందని మా ఆలోచనలు అట్టుంటే. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరికంటే ఫస్ట్ మనమే చేసుకున్నాము. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మహిళల గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలకు 18 అద్దె బస్సులను కేటాయించిందని ఆయన తెలిపారు. అద్దె బస్సుల నిర్వహణను పక్కాగా పర్యవేక్షణ జరపాలని సమైక్య ప్రతినిధులకు సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు నిజామాబాద్ జిల్లాలోని అత్యధికంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరికొత్త ఆలోచనలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే వ్యాపార పరంగా అద్భుత విజయాలు సాధించవచ్చని అన్నారు. నిజామాబాద్ నగరంలో కలెక్టరేట్కు ఆనుకొని అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనం త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. ఇప్పుడు అందరి సంఘాలు జస్ట్ గ్రూప్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా నా సలహా ఏంటంటే, ఇప్పుడు మీరు ఉద్యోగస్తులుగా కాకుండా ఒక బిజినెస్ మెన్ లాగా ఆలోచించాలి. మీ బస్ నంబర్ ఏంటి, రిజిస్ట్రేషన్ నంబర్ ఏంటి, బస్ డ్రైవర్స్ ఎవరు, డ్రైవర్ షిఫ్ట్ ఏంటి, కండక్టర్ ఎవరు, తర్వాత సర్వీసింగ్ షెడ్యూల్ ఉంటుంది, మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంటుంది. ఎందుకంటే మీ 6 లక్షల దీంట్లో ఉంది. 6 లక్షల ఉట్టిగా మన ఇంట్లో ఉంటే 6 లక్షలు అంటే ఏదో బిడ్డకి కట్నం ఇవ్వచ్చు, అంతే కదా. చదువు ఇంపార్టెంట్ కాదా? సరే, అది తర్వాత సంగతి. బట్ ఆ 6 లక్షలకి లెక్క మీ దగ్గర ఉండాలి. మెయింటెనెన్స్ ఎప్పుడు చేస్తున్నాము తప్పకుండా రాసుకోండి. అదేవిధంగా ఈ వారంలో ఇంకా మనం చేయబోతున్నది ఒక ప్రత్యేక సమావేశం విఓఏస్తో, సీసీస్తో, మీ మేట్స్తో. సో దయచేసి ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. మన జిల్లాలో నల్గొండ, సంగారెడ్డి తర్వాత హైయెస్ట్ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. హైయెస్ట్ అంటే మనం పెద్ద జిల్లాలు హైదరాబాద్ దగ్గరున్న జిల్లాలతో పోల్చుకుంటే మనం చాలా బెటర్ ఉన్నాం. కానీ ఒక 20 ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డాక్టర్ కవితారెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, డిఆర్డీఏ సాయన్న, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు హేమలత, మండల మహిళా సమైక్యుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ పిఎం శ్రీ జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల కోసం నిర్వహించిన 15 రోజుల సమ్మర్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. సమ్మర్ క్యాంపులు విద్యార్థుల సృజనాత్మకత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ చెప్పారు. బాల్కొండ మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మే 11న ప్రారంభమైన
15 రోజుల వేసవి శిక్షణా శిబిరం సోమవారంతో ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బాల్కొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శైలేందర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు అవసరం లేకుండా ఎండలో తిరగొద్దని చెప్పారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లత మాట్లాడుతూ సమ్మర్ క్యాంపు ద్వారా విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుని వాటిని నిత్య జీవితంలో అమలు చేసే అవకాశాన్ని పొందారని అన్నారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందింపబడిందని అన్నారు. ఈ సమ్మర్ క్యాంప్లో యోగా, నృత్యం, సంగీతం, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించారు. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించిన ఈ శిబిరాల ద్వారా విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకుడు సల్లగరిగి అశోక్, నృత్యం, సంగీత శిక్షకుడు సైబ జయకిషన్, కంప్యూటర్ శిక్షకుడు బిజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఎవరెవరి స్కిల్ ఎవరెవరి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బయటకు రావడం జరుగుతుంది. అంటే మీకు మీరు టైం తీసుకునే పీరియడ్ అనేది నన్ను అడిగితే అంటే మీలో స్కిల్ ఏది ఉంది, మీ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది, ఏదైనా మీకు అంటే ఏం కావాలని కోరుకుంటున్నది ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇట్లాంటివి నేర్చుకుంటూ ఉంటే ఏమైతే బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్ ఉంటే మనం మంచిగా సెట్ కావడానికి, మంచి ఫ్యూచర్లో మంచిగా హై ర్యాంక్లో సెట్ కావడానికి బాగుంటుంది అన్నమాట. తల్లిదండ్రులు కూడా అందరు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. నేర్చుకున్నారా మరి ఎంతో కొంత? యోగా నేర్చుకున్నా మంచిగా? కంప్యూటర్స్ నేర్చుకున్నా? డాన్స్ అన్నీ నేర్చుకున్నారా? అయితే అయిపోయింది ఇయర్కి మరి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? రైట్. మరి ఇంకేంది ఒక 20 days ఉన్న టైం మీకు అంతే. ఇక 20 days అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా పోయి సరదాగా ఎంజాయ్ చేసేదంటే తర్వాత మళ్ళీ రోజు రొటీన్ ఇక స్టార్ట్ అయితే స్కూల్స్. సరేనా? బాగా చదువుకోవాలి అందరు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. అందరు మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నా. సరే మరి బాయ్. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ధాన్యం రోడ్లపై 45 రోజులు దాటినా గన్ని బస్తాలు ఇవ్వకుండా, కాంటా పెట్టకుండా, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీలు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ కమిటీ గజ్వేల్ ధాన్యం కేంద్రాలను రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీలు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ 45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇవ్వకుండా, కాంటా పెట్టకుండా, కొన్ని చోట్ల తూకం వేసిన బస్తాలను తరలించేందుకు లారీలు లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట అనేక హామీలిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. డిక్లరేషన్ పేరుతో హామీలిచ్చిన సీఎం విఫలమయ్యారని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతును కాంగ్రెస్ పార్టీ నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు. మొక్కజొన్న పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏసీ గదులకు పరిమితమయ్యారని ఆరోపించారు. నందిపేట మండలం పల్గుట్టలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ప్రతి నెల నిర్వహించే ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరానికి ఈ నెల కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పరిసర గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి తరలివచ్చి తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. నందిపేట మండలం పల్గుట్టలోని కేదారేశ్వర ఆశ్రమంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరానికి ఈ నెలలో కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పరిసర గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరానికి తరలివచ్చారు. ఉదయం నుంచి ఆశ్రమం వద్ద రోగులతో రద్దీ నెలకొంది. శిబిరంలో పాల్గొన్న వైద్యులు ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి చూపు సమస్యలు, మోతబిందు వంటి వ్యాధులను గుర్తించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స అవసరమైన రోగులను ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఎంపికైన రోగులను నిర్వాహకులు ఉచితంగా హైదరాబాద్కు తరలించి అక్కడ నిపుణులైన వైద్యులతో
కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శస్త్రచికిత్స అనంతరం అవసరమైన లెన్సులను కూడా పూర్తిగా ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. పేద మరియు వృద్ధులకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా మారిందని స్థానికులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు. అధిక దిగుబడిని అందించే నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని సుదర్శన్ రెడ్డి కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనల మేరకు మేలైన పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఖరీఫ్ సీజన్ను పురస్కరించుకుని సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఎల్నివో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున తక్కువ నీటి వినియోగం అవసరం అయ్యే స్వల్పకాలిక పంటలను సాగు చేయాలని రైతులను కోరారు. కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేయాలని హితవు పలికారు. అధిక దిగుబడిని అందించే నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని, మేల్ సీడ్ను వాడవద్దని సూచించారు. ఖరీఫ్లో జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. లారీలు, హమాలీల కొరత, ఎండ తీవ్రత వంటి అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ రబీలో రాష్ట్రంలోని అత్యధిక స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగిందని అన్నారు. దిగుబడులు ఆలస్యంగా వచ్చిన బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మినహాయిస్తే జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయిందని అన్నారు. బాల్కొండ సెగ్మెంట్లో సైతం 1-2 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తవుతాయని తెలిపారు. సంఘాలను ఏర్పాటు చేసుకొని వేయింగ్ కూడా స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ వాళ్ళకు మహిళా సంఘాలకు 5 కోట్ల రూపాయల కమిషన్ వచ్చింది. అంతగా సరిపోకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా మనల్ని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో మరి పెట్రోల్ పంప్స్ ఇస్తున్నాం, బస్సులు కూడా ఇస్తున్నాం. దాంట్లో భాగమే ఈరోజు మనం కొన్ని మండలాలకి ఆ సంఘాలకు అందరూ మహిళా సంఘాలకు అందరికీ 18 బస్సెస్ ఇచ్చాం. దాంట్లో ఈరోజు ఒక 5 డిస్ట్రిబ్యూషన్ చేశాం. తప్పనిసరిగా నమ్మకం ఉంది. మరి ఈ బస్సులు బాగా నడిపిస్తారని నేను చెప్పాను సంఘాల వాళ్ళకి. మరి మీ ఆడోళ్ళకి ఇచ్చిన మరి ఆడోళ్ళకు ఫ్రీ ఇస్తారా, టికెట్ తీసుకుంటారా అని. లేదు సార్, టికెట్ తీసుకుంటాం, ఫ్రీ అని చెప్తా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలని, డ్రైవర్ మంచిగా మెయింటైన్ చేస్తే మీ బస్సులో వాడు రిపేర్స్ రాకుండా మెయింటైన్ చేస్తే ఆయనకు 1000 రూపాయలు కూడా ఎక్కిస్తామని చెప్పండి. వాళ్ళు కూడా రెస్పాన్స్గా ఫీల్ అయ్యి పనిచేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పనికిరాని వాళ్ళు ఈ రోజు నుంచి బీజేపీ వాళ్ళట ఏదో యాత్ర చేస్తున్నారట. ఏం యాత్ర? పర్చేజింగ్ లేదని. ఎస్, మార్కెట్ యార్డు, మార్కెట్ యార్డు యాత్ర చేస్తున్న ఏ స్టేట్లో లేదు. ఆ విధంగా మనం పర్చేజ్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? మేజు ఓన్లీ 24% పర్చేజ్ చేస్తాం మేము. మనం 24 చేయలే కదా, మొత్తం చేసినాం కదా. అది ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాడీ మొత్తం చేస్తాము. ఎస్, నేను అడిగినాను, ఇప్పుడు తెప్పించినాను. 80% అయిన డిస్ట్రిక్టులు చాలా ఉన్నాయి. లేట్ క్రాప్ వచ్చిన దగ్గర కొద్దిగా తక్కువ ఉన్నది తప్ప, అది కూడా గోదామ్స్ లేక మేము ఓన్లీ ప్యాడే కొంటలేం. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం కేవలం 10 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలను 10 రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రజలపై ఇంధన భారాన్ని మోపబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ భారాన్ని పూర్తిగా ప్రజలపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం కూలీలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మొహమ్మద్ నిజాముద్దీన్, దుబ్బాక, కిషన్ తదితరులు పాల్గొన్నారు. రేటు పెంచినప్పుడేమో ప్రభుత్వమే భరిస్తా అని చెప్పింది. ఇప్పుడేమో ఈ 10 రోజుల్లో 4 సార్లు పెంచి పేద ప్రజల మీద భారం వేస్తుంది. మరి ట్రాన్స్పోర్ట్ రంగం మీద భారం పడుతుంది. మరి ఈ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ప్రభుత్వం మేము ఇన్ని రోజులు చూసినంత మాత్రాన ఏ ప్రభుత్వం ఇన్ని రూపాయలు పెంచలేదు. పెంచితే 50 పైసలు, 40 పైసలు, 10 పైసలు, కానీ 3 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి 90 పైసలు పెంచి కూడా పోతుంది. పేద ప్రజల్ని నడ్డిచ్చే విధంగా కేంద్ర గవర్నమెంట్ చేస్తుంది. వెంటనే ఈ జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. ఈ డీజిల్, పెట్రోల్ రేట్లు జిఎస్టీ పరిధిలో లేదు. జిఎస్టీ పరిధిలో ఉంటే మనకి ఇంత రేటు రాదు. అందుకని వెంటనే జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. కేంద్ర గవర్నమెంట్ పేద ప్రజల్ని నడ్డి విడిచే రకంగా చూస్తుంది. పేద ప్రజలు ఇప్పుడు మనకు డీజిల్ రేటు పెరిగిందనుకో, గుండు సూది నుంచి మనకు రేట్లు పెరుగుతాయి. గుండు సూది రూపాయి ఉంటే ఇప్పుడు 2 రూపాయలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు హెచ్చరించారు. జూలై 1వ తారీఖు నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఆ స్థానంలో బీబీజీ రామ్జీ అనే నూతన చట్టాన్ని తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా 4వ మహాసభ దరపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ గుడి ఆవరణలో జరిగింది.
ఈ జిల్లా మహాసభకు గోళం లక్ష్మి అధ్యక్షతన సభ విజయవంతమైంది. ఈ సభలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా నాగుల గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షులుగా గోళం లక్ష్మి, ఎస్ సాయిలు, పిండి రాజేశ్వరి, జిల్లా సహాయ కార్యదర్శులుగా నర్ర శంకర్, జి చంద్రకాంత్, బొర్ర గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీ నర్సయ్య, భాగ్యలక్ష్మి, గంగాధర్, శివరాత్రి రాములు, జగదీష్, భాజన్నలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ జిల్లాలో అనేక రైతాంగ సమస్యలు నెలకొన్నాయని అన్నారు. గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలతో కలిసి స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ని ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని, జూలై 1వ తారీఖు నుంచి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఆ స్థానంలో విబిజీ రామ్జీ అనే నూతన చట్టాన్ని తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తామని వెంకట్రాములు స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా 4వ మహాసభలు 23-24 తేదీలలో దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న పెద్దమ్మ గుడిలో జరిగినాయి. ఈ మహాసభలు జయప్రదమైనవి. మహాసభలు జయప్రదం చేయడానికి హాజరుపరిచిన వారందరికీ, అలాగే అన్ని రకాలుగా సహకరించిన వాళ్ళందరికీ కూడా నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉత్సాహభరితంగా జరిగినటువంటి మహాసభల్లో 20 మందితో కమిటీ ఏర్పడ్డది. దాంట్లో నూతన అధ్యక్ష కార్యదర్శులు నాగుల గోవర్ధన్ అధ్యక్షుడు, నేను జిల్లా జనరల్ సెక్రటరీగా మళ్ళీ పెద్ది వెంకటరాములు నేను ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా. మేము భవిష్యత్తులో నూతన కమిటీ నూతన ఉత్సాహంతో జిల్లాలో ఉన్న స్థానిక సమస్యల పోరాటం చేస్తాం. పేదోడి సొంతింటి కలను నెరవేర్చే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమని తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆయన చెప్పారు. వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో కమ్మరి మంజుల, గంగాధర్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్, మామిడి భజన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమ్గల్లో కొత్త బస్టాండ్ పేరుకే కొత్తగా ఉన్న ప్రయాణికులకు మాత్రం నరక యాతనగా మారింది. కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భీమ్గల్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో త్రాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతిరోజు ఆర్మూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే వందలాది మంది ప్రజలు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ బస్టాండ్ పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శిస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, చెత్త చెదారం పేరుకుపోవడంతో అది బస్టాండ్లా కనిపించడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ శుభ్రత, నిర్వహణ లోపించిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మండుతున్న ఎండల్లో త్రాగునీటి సౌకర్యం లేకపోవటం, మహిళలకు బాత్రూం వసతులు అందుబాటులో లేకపోవటం మరింత ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులు ఆగే స్థలం తప్ప ప్రయాణికులు ఉపయోగపడే ఎలాంటి సదుపాయాలు లేకపోవటం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్లో శుభ్రత చర్యలు చేపట్టడంతో పాటు త్రాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ కంట్రోలర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. బహించాలో ఇటీవల జరిగిన బైక్ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి చోరీకి గురైన 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో ఈ నెల 21న వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన పల్సర్, ఫ్యాషన్ ప్రో బైక్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బురుభుషం గ్రామానికి చెందిన నిందితుడు గుండేవాడ్ రాజుగా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి సుమారు 1,60,000 విలువైన 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అలవాటు, కుటుంబ సమస్యల కారణంగా డబ్బుల అవసరం ఏర్పడి ఈ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన టౌన్ ఎస్హెచ్ఓ సాయి కుమార్, ఎస్ఐ నవనీత్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. భైంసా టౌన్లోని ఆటోనగర్లో 2 బైక్స్ థెఫ్ట్కి గురి కాబడ్డాయి. ఇందులో మనము టెక్నికల్ ఎవిడెన్స్ మరియు సస్పెక్ట్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకి ఒక సస్పెక్ట్ గుండేవాడ్ రాజు, బోకర్ తాలూకా నాందేడ్కి సంబంధించినటువంటి వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుండి మనకు 2 బైక్స్ కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో వర్క్ చేసిన టీం సాయి కుమార్ ఇన్స్పెక్టర్ భైంసా టౌన్, నవనీత్ రెడ్డి ఎస్ఐ మరియు ప్రమోద్ కుమార్, జయవంత్ రావు, వెంకటరమణ, బాలాజీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఇతర సిబ్బందిని అభినందిస్తున్నాను. మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి మరియు మా సూచనలు భైంసా పట్టణ ప్రజలకు ఏంటంటే ప్రాపర్గా మీరు పార్కింగ్ చేసుకోవాలి, వెహికల్స్ని లాక్ చేసుకోవాలి మరియు ఎటువంటి అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిందిగా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అర్జీదారులకు సుభాష్ నగర్లోని సీనియర్ సిటిజన్స్ ఫోరం పులిహోర అందించే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా సోమవారం నాడు కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన వారికి పులిహోర పంపిణీ చేశారు. ప్రతి వారం ఫోరంలోని ఒక సభ్యుడు పులిహోర పంపిణీకి ముందుకొస్తుండగా ఈరోజు ఎం భూమయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు కె నారాయణ రెడ్డి, డాక్టర్ వంగ విజయ్ కుమార్, సభ్యులు శ్రీరాములు, రంగయ్య, భూమయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయటాన్ని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. జర్నలిజం ప్రొఫెసర్గా, రాజకీయ విశ్లేషకులుగా ఆయనకు దశాబ్దాల అనుభవం ఉందని, ఆయన చేసే విశ్లేషణల ఆధారంగా అనేక రాజకీయ పార్టీలు తమ స్టాండ్ మార్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసుల సహకారంతో జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తే హైదరాబాద్లోని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించడానికి కూడా తెలంగాణ రక్షణ సేన వెనుకాడబోదని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక మరియు సామాజిక అభ్యున్నతి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ ప్రారంభించి అర్హులైన మహిళా సభ్యులకు చీరలను పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని రుద్రాంగి మండల మానాల గ్రామ స్కూల్ తాండా నాయకులు సోమవారం నాడు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పార్టీలో వారు చేరారని చెప్పారు. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి శనిగరం విజయ సోమవారం ఉదయం హైదరాబాద్లోని స్వగృహంలో కన్నుమూశారు. గత 3 సంవత్సరాలుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారి అంత్యక్రియలు ఎల్లుండి బుధవారం నాడు జరుగుతాయని ఆమె కుటుంబీకులు తెలిపారు. ఆమె కుమారుడు శనిగరం శ్రీనివాస్ రెడ్డి అమెరికా నుండి రావాల్సి ఉండటంతో అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. వారి అంతిమ యాత్ర హైదరాబాద్లోని కొండాపూర్లో గల వారి స్వగృహం నుండి జరుగుతాయని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి సతీమణి శనిగరం విజయ సోమవారం ఉదయం హైదరాబాద్ కొండాపూర్లోని వారి నివాసంలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించి సంతోష్ రెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్యే వెంట రాజారాం యాదవ్ ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 177 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, భుజంగరావుతో పాటు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, డిఆర్డీఓ బి గీత, జెడ్పీసీఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్ రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.